ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేల్ ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునిరి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరముల ప్రయాణములో దేవుని నోటి మాట చొప్పున నడిచారు. మోషే ఇజ్రాయేల్కి నాయకుడిగా నియమించబడినది యెహోవా నోటి మాట చొప్పునే. దేవుని మందిర నిర్మాణానికి పూనుకున్నది యెహోవా నోటి మాట చొప్పునే. తన తర్వాత నాయకుడిగా యెహోషువను అభిషేకించింది యెహోవా నోటి మాట చొప్పునే. మోషే తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని నోటి మాట చొప్పున నడిచాడు. మోషేలాగా మనం కూడా దేవునికి లోబడి ఉండాలి. మన జీవన విధానం అంతా కూడా దేవునికి తెలియచేయాలి. మన ఇంట్లో మన పెద్దవారికి మన షాపింగ్కి వెళ్ళినా ఎంత ఖర్చు అయింది, మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత టైం పట్టింది ఏంటి అనేది మనం మొత్తం చెప్తాము. అలాగే మన కూడా మన నాయకుడిగా దేవుని ఏర్పరచుకుని మన జీవిత విధానం అంతా కూడా దేవునికి తెలియచేస్తూ ఉండాలి. ఆమేన్.